వెల్కమ్ టు టిఎస్ న్యూస్. వాట్ ఏ మ్యాచ్! 176 టార్గెట్, పర్ఫెక్ట్ బ్యాటింగ్ యూనిట్ ఉన్నటువంటి ఆర్ఆర్ని కట్టడి చేయడం కష్టమేమో అనిపించింది. బట్ టీమ్గా జల్లై జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మబ్బుల వాతావరణం ఉన్నటువంటి చెన్నైలో సూర్యుడు ఉదయించాడు. ఎస్, సన్ రైజర్స్ గెట్ ఇన్ టు ది ఐపీఎల్ ఫైనల్స్ థర్డ్ టైం. 2016లో బెంగళూరుని ఓడించి విజేతగా నిలబడింది. 2018లో చెన్నై చేతిలో ఓటమి చవిచూసింది. మరొకసారి ఇప్పుడు కేకేఆర్ తోటి సండే ఫైనల్స్లో తలపడటానికి సిద్ధమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి సంజు శాంసన్కి ట్రెంట్ బౌల్ట్ రూపంలో చక్కటి ఫలితం లభించింది. 3 వికెట్లను తీశాడు ట్రెంట్ బౌల్ట్. అభిషేక్ శర్మ ధాటిగానే ఇన్నింగ్స్ని ప్రారంభం చేశాడు, కానీ ఫుల్ లెంత్ డెలివరీని పుల్ చేయిపోయి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వికెట్లు వెంటనే పడుతూ ఉన్నా కూడా క్లాసికల్ ఇన్నింగ్స్, మచ్ నీడెడ్ హాఫ్ సెంచరీ. ఎస్, ఒక ఎండ్లో నిలబడి అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ సాధించాడు క్లాసెన్. అటు ఆవేష్ ఖాన్ మరొకసారి వికెట్లను తీశాడు. సందీప్ శర్మ, ఆర్ఆర్ బౌలర్లు, కాకపోతే ఈ రోజున అశ్విన్ సెకండ్ ఓవరే వేశాడు. స్పిన్నర్తో ఒక ఎండ్లో ప్రారంభం చేశాడు సంజు, కానీ చహల్, అశ్విన్ అంత ప్రభావాన్ని చూపించలేకపోయారు. అయినా కానీ మీడియం పేసర్లు వికెట్లను తీయటం, స్కోర్ని కంట్రోల్లో ఉంచడంతో ఓన్లీ 175 ఆన్ ది బోర్డ్. ఒక దశలో అసలు ఎస్ఆర్హెచ్ ప్రారంభాన్ని కనుక చూసినట్లయితే, ఎందుకంటే ట్రావెస్ హెడ్ ఒక ఎండ్లో సూపర్బ్ నాక్, 37 రన్స్, ఏ క్విక్ 5. అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా ట్రావెస్ హెడ్ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినటువంటి మార్క్రమ్ మరొకసారి విఫలం చెందాడు. కేవలం ఒకే ఒక్క పరుగు సాధించాడు. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షాబాజ్ అహ్మద్ రన్ ఏ బాల్ ఆన్ ఏ ట్రిక్కీ వికెట్. 18 బంతుల్లో 18 పరుగులు సాధించి కీలకమైనటువంటి పరుగుల్ని సాధించడమే కాకుండా కొద్దిగా బౌలర్లు ఫైట్ చేయగలిగినటువంటి స్కోర్ని సాధించడంలో సహాయపడ్డాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 176 టార్గెట్ అంత పెద్దది కాదు, కానీ జోస్ బట్లర్ లేనటువంటి లోటు మరొకసారి కనబడింది ఆర్ఆర్ ఇన్నింగ్స్లో. యశస్వి జైస్వాల్ చాలా ధాటిగా ఆడుతూ ఉన్నాడు, కానీ షాట్ సెలక్షన్లో పొరపాటు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున కూడా అదే పొరపాటుని కొనసాగించాడు. అనవసరమైనటువంటి స్వీప్ షాట్కి ప్రయత్నం, వికెట్ని సమర్పించుకున్నాడు. ఈవెన్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా అలాగనే కరణ్ శర్మ బౌలింగ్ వచ్చిన వెంటనే ఆ రకమైనటువంటి షాట్ని ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యువకుడు, కానీ వీటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది యశస్వి జైస్వాల్కి. కెప్టెన్ సంజు శాంసన్ కేవలం 10 రన్స్ మాత్రమే సాధించాడు. ఈవెన్ ద మ్యాన్ ఇన్ ఫామ్ రియాన్ పరాగ్ కేవలం 6 రన్స్ సాధించడం, అది కూడా 10 బాల్స్ ఫేస్ చేసి, అది కొంచెం ఆర్ఆర్ని ఇబ్బంది పెట్టింది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హెట్మైర్ అవుట్ అయిపోయాడు. కానీ ధ్రువ్ జూరెల్ ఒక ఎండ్లో హాఫ్ సెంచరీ సాధించి తన జట్టుకి విజయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశాడు. కేవలం ఆ అంతరాన్ని తగ్గించగలిగాడు. ఎట్ ద ఎండ్ 36 రన్స్ విక్టరీ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ ది క్వాలిఫైర్ 2. క్వాలిఫైర్ 1లో కేకేఆర్ చేతిలో ఓడిపోయినా కూడా కీలకమైనటువంటి క్వాలిఫైర్ 2లో జట్టుగా రాణించి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. 3వ ఐపీఎల్ ఫైనల్స్లో ఎంటర్ అయింది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మొత్తం మీద గమనిస్తే కనుక మొట్టమొదటిసారి స్పిన్నర్లు ఫుల్ కోటా ఆఫ్ ఓవర్స్ వేయటం. అభిషేక్ శర్మ ఫుల్ కోటా 4 ఓవర్స్ వేశాడు, కీలకమైన 2 వికెట్లను సాధిస్తే, అటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షాబాజ్ అహ్మద్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఈ రోజున 3 వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకోగలిగాడు. భువనేశ్వర్ కుమార్ ఆఫ్ కోర్స్ 3 ఓవర్లే వేశాడు, వికెట్ లెస్. బట్ కమిన్స్ ఎప్పటిలాగానే కావాల్సినటువంటి మొదటి బ్రేక్ త్రూని అందించగలిగాడు. నటరాజన్ చక్కటి బౌలింగ్. 17 ఓవర్స్కే ఆల్మోస్ట్ ఆర్ఆర్ ఓటమి ఖరారైపోయినా కూడా జూరెల్ ఆడుతున్నటువంటి విధానాన్ని బట్టి 3 ఓవర్స్ 54 రన్స్ అంటే ఎక్కడో చిన్న భయం, అనుమానం. కానీ 18th ఓవర్ చాలా చక్కగా బౌలింగ్ చేసినటువంటి నటరాజన్ కేవలం ఒకే ఒక్క పరుగిచ్చి కీలకమైన హెట్మైర్ వికెట్ని, పావెల్ వికెట్ని సాధించాడు. అక్కడే ఆర్ఆర్ ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. ఓవరాల్గా ఈ రోజున అందరు బౌలర్లు కూడా చక్కగా రాణించి, లక్ష్యం పెద్దగా లేకపోయినా కూడా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ తోటి కీలకమైనటువంటి విజయాన్ని అందుకొని సండే ఇదే చిదంబరం స్టేడియంలో కేకేఆర్ని 2 టైమ్స్ విన్నర్
కేకేఆర్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. వి విష్ ఆరెంజ్ ఆర్మీ సక్సెస్ ఇన్ ది ఫైనల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.